నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్థానికుల కోరిక మేరకు దేవుడి మందిరాలను నిర్మిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 813 ఆలయాలను పునర్నిర్మిస్తున్నామన్న మంత్రి ఆనం రామనారాయణ. జీవీఎంసీకి 150 వార్డులతోనే ఎన్నికలకు వెళ్తాం. ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు వెల్లడి. తమ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. సిపిఎం నేతలు డిమాండ్. స్థానికుల కోరిక మేరకు నచ్చిన దేవుడి మందిరాలు నిర్మిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ ప్రగతి, అభివృద్ధిని వివరించారు. 6,000కు పైగా ఆలయాల పునర్నిర్మాణానికి 813 కోట్లు వెచ్చించామన్నారు. ధార్మిక పరిషత్ ద్వారా శ్రీవారి నిధులతో 1200కు పైగా భజన మందిరాలను నిర్మిస్తున్నామన్నారు. అన్నప్రసాదం కోసం ఏటా దేవాదాయ శాఖ 84 కోట్ల నిధులను ఖర్చు చేస్తుందన్నారు. అతీతమైనటువంటి దైవశక్తిని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి మనవంతు కృషి చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంకల్పంతోనే ఈ శాఖ పనితీరు ప్రారంభించడం జరిగింది. 2024లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పి మొదలుపెట్టినప్పుడు దీనికి అనేక ఇబ్బందులు మొదలైనవి. గడిచిన సందర్భాల్లో హిందూ భక్తులు కానీ హిందూ ఆలయాలకు వెళ్ళి సేవ చేసుకునేటువంటి స్వామివారి సేవకులు, అమ్మవారి సేవకులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి పడినటువంటి పరిస్థితులు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక హిందువుల భక్తుల యొక్క విశ్వాసాన్ని ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవన గాథగా దీన్ని మళ్ళీ మలుచుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మనం ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాల ఆ ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పాను, శాసనసభ సమావేశాల్లో మాట్లాడాం, బయట కూడా మాట్లాడడం జరిగింది. రామతీర్థంలో జరిగిన శ్రీరామచంద్రుని యొక్క శిరశ్ఛేద ఘటన, అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం కాలిపోయేటువంటి పరిస్థితి, దుర్గమ్మ వారి చెంతనున్నటువంటి వెండి సింహాల మాయం, అలాగే బిలకోట క్షేత్రంలో రథం కాలిపోవడం, నాయుడుపేట లాంటి పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని విరిగిపోవడం, ఇలాంటి ఒకటి కాదు అనేక ఘటనలు చూసింది 1924 మధ్య ఆ ప్రభుత్వ హయాంలో. కనీసం దానికి పశ్చాత్తాపడ్డ పరిస్థితులు కూడా ఆ ప్రభుత్వం చేయలేదు. ఆ పరిస్థితులు కూడా ఆనాడు లేవు. వాటన్నిటినీ ఒకసారి గమనంలోకి తీసుకొని తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి 2 రోజుల ముందే ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడి స్వామివారి ఆశీస్సులకు వెళ్ళినటువంటి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తిరుమల తిరుపతితో పాటు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ ఒక ప్రక్షాళన వాతావరణం తీసుకొచ్చి వైదిక పరంగా, ఆగమ పరంగా వీటిని ముందుకు నడిపించాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి భక్తులకి ఆ దేవేరుల యొక్క ఆశీస్సులు వారిపైన వీరికి విశ్వాసం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి వారు తీసుకున్న ఆనాటి నిర్ణయం ఇవాళ 2 సంవత్సరాల కాలం ఈ శాఖని వివిధ రకాలుగా ముందుకు సాగిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు నడుస్తున్నాం. సమగ్ర సమీక్షను నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం, ఈ శాఖని నడిపించడంలో
అత్యంత పవిత్రమైనటువంటి ఆలోచనతో మీరు చేయాలి అని చెప్పి వారి సూచనలు అన్నీ తీసుకొని వాళ్ళ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. దీనిలో భాగమే ఈరోజు పరిపాలనలో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఆధ్యాత్మిక మరియు సనాతన ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాదాయ శాఖలో జీవీఎంసీ 150 వార్డులతో విస్తరించనుందని ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. సీతమ్మధారలోని ఉత్తర బీజేపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సుమారు 1,18,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జీవీఎంసీ వార్డుల పునర్విభజన 150కి చేరుతుందని చెప్పారు. 120 వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరణలో పలు ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో ప్రభుత్వాన్ని 150 వార్డులుగా విస్తరించాలని కోరినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చొక్కాకుల వెంకట్రావు, కూటమి నేతలు సనపల వరప్రసాద్, నీర్కొండ దివాకర్, ఉమామహేశ్వరరావు, నాని, బీజేపీ సీనియర్ నాయకురాలు శ్యామల దీపిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్త్ నియోజకవర్గంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఒకరు 24వ వార్డు, ఇంకొకరు 49వ వార్డు, ఇంకొకరు 54వ వార్డు. ఒక్కొక్కరికి 20,000, 83,561 రూపాయలు, మరి 15,393 రూపాయలు. టోటల్ 3 కలిసి 1,18,954 రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల సమక్షంలో వారికి కూడా అందజేయడం జరిగింది. బిల్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి పేమెంట్స్ కనుక ఎక్కువ అయిపోతే దయచేసి అవన్నీ కూడా ఒరిజినల్ బిల్స్తో పాటు మా ఆఫీస్కి తీసుకుని వస్తే తప్పనిసరిగా వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చేస్తాము. అట్లాగే ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండవలసిన నెసెసిటీ ఉంటే ఇమ్మీడియట్గా అది మా దృష్టికి తీసుకుని వస్తే ఎల్ఓసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఓసి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్. తద్వారా వారు ముందుగా డబ్బులు పెట్టవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర నుంచి హాస్పిటల్కి పేమెంట్ చేసే సదుపాయం కూడా ఉంది. దీన్ని పబ్లిక్, నార్త్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. జీవీఎంసీ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ అనండి, వాటెవర్ ఇట్ ఈస్. ఇది ఇదివరకు 98 వార్డులు ఉండేవి. 98 వార్డుల నుంచి 120 వార్డులు చేస్తూ ఈ బైఫర్కేషన్ కింద వార్డ్స్ బైఫర్కేషన్ చేయడం జరిగింది. కానీ ఈ 120 వార్డులు చేసినా చాలామంది ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి కనీసం 150 చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా అది రిక్వెస్ట్ ప్రాసెస్లో ఉన్నప్పుడే ఎవరో కొంతమంది వ్యక్తులు కోర్టుకి వెళ్ళటం జరిగింది. దాని వలన ఇంకా కోర్టులో ఈ ఇష్యూ ఉన్న వలన ఇంకా పెండింగ్లో ఉంది. కోర్టు డెసిషన్ వచ్చిన వెంటనే మళ్ళీ 150 సీట్లతోటి కార్పొరేషన్ ఎలక్షన్స్కి ముందుకు వెళ్తాయని చెప్పి మేము భావిస్తాం. రాష్ట్రంలో ప్రజా నిరసనలపై నిర్బంధాలు ప్రయోగించి అక్రమ కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వానికి పతనం ఆరంభమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అన్నారు. అడివారం ప్రాంతంలో డేటా సెంటర్ నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లిన తమ నాయకులపై నమోదు చేసిన కేసులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్దిలపాలెం ఏచూరి భవన్లో మీడియాతో మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం వల్ల పర్యావరణం, నీటి వనరులకు జరుగుతున్న నష్టాన్ని పరిశీలించేందుకు మాత్రమే వెళ్లామని చెప్పారు. తాము ఎలాంటి విధ్వంస చర్యలకు పాల్పడలేదన్నారు. అయినా తమ నేతలు లోకనాథం, గంగారావు, నరేంద్రలపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. కేసులతో భయపెట్టే ప్రయత్నాలు మానుకుని ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కుమార్, కృష్ణారావు, జగన్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. చంద్రబాబు గారు ప్రజలు, ప్రతిపక్షాల తాలూకా నిరసనల్ని సహించలేకపోతున్నారు. గూగుల్ డేటా సెంటర్ని సిపిఎం పార్టీ బృందం పర్యటించింది.
పర్యటించామని చెప్పని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి, జిఎంసీ ఫ్లోర్ లీడరు, ఆర్లోవా జోన్ నాయకుల మీద ఆర్లోవా పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. మేము ఏ నేరం చేశాం? అదాని మనుషుల మీద దాడి ఏమైనా చేసామా? లేకపోతే ఆస్తు ధ్వంసం చేసామా? సింహాచలం కొండ మీద గూగుల్ డేటా సెంటర్ పేరుతో విధ్వంసం జరుగుతూ ఉంది. వేల చెట్లు నరికేస్తున్నారు, జలవనరుల్ని ధ్వంసం చేస్తున్నారు. దీనివల్ల ఆర్లోవా, చినకదిలి ప్రాంతాల్లోని ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటారు. డేటా సెంటర్ వల్ల వేడి విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పని మా దృష్టికి వచ్చిన మీదట బాధ్యతగా రాజకీయ పార్టీగా, ప్రజల పక్షాన్ని నిలిచే రాజకీయ పార్టీగా మేము పర్యటన చేసాం. అది మా బాధ్యత. ఆ బాధ్యతను మేము నిర్వర్తించాం. పర్యటన చేస్తే కేసులు పెడేస్తారని పర్యటన చేయకూడదా? ప్రజల సమస్యలు తెలుసుకోకూడదా? ప్రజల గురించి వినిపించకూడదా? ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ సీఎం జగన్ ప్రజా రవాణా వంటి కీలక రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని 2020 జనవరి 1న చారిత్రక నిర్ణయం తీసుకున్నారని యూనియన్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, జోనల్ అధ్యక్షుడు పివి సురేష్లు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరించేందుకు కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. దీనిలో భాగంగా 750 విద్యుత్ బస్సులను ప్రైవేట్ సంస్థ పినాకిల్ కు అప్పగించారని, 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ సంస్థలకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇన్ఛార్జీలు తిప్పల దేవన్ రెడ్డి, మల్లి అప్పారావు, పరిశీలకులు డాక్టర్ జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మసిపూసి మారాడిక. అంటే ఒక బస్సు ఉంటే ఇంజిన్ తీసేస్తారు, టైర్లు తీసేస్తారు, పార్ట్స్ అన్ని తీసేస్తారు. కానీ బస్సు అలా షేప్గా ఉంచి అలా అమ్మమంటారు. ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ని చూసాం. ఏం చేస్తున్నారు? యూఐ ద్వారా డిపార్ట్మెంట్స్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ని మాత్రం ప్రైవేట్ పరం చేయమంటారు. అంటే పొగ పెడతారు, రూమ్లో కూర్చోబెట్టి అందరినీ పొగ పెట్టేసి వాళ్ళే బయటికి వెళ్ళిపోయేటట్టుగా. ఈ విధమైన ఆలోచనలు మానుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే సార్. ఒక పక్క మనం మెడికల్ కాలేజ్ చూసాం, 17 మెడికల్ కాలేజీలు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే గవర్నమెంట్గా దాన్ని ప్రైవేట్ చేశారు. అదేవిధంగా విద్యా సంస్థలు ఏ విధంగా డెవలప్ చేసో చూసాం. విద్యా, వైద్యం, రవాణా వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఆయన చేస్తుంటే, దుర్మార్గమైన ఆలోచనతో ఈయన ప్రైవేటైజేషన్ చేద్దామని వాళ్ళ దానిలో లబ్ధి ఏం చేకూరుతూ ఆలోచిస్తున్నారు. మనం చూస్తాం. ఎవరైనా సరే ఏం ప్రిఫర్ చేస్తాం? ఆర్టీసీ బస్సు ఎక్కడ ఉందో చూస్తారు. ఎందుకు? తక్కువకి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి శనివారం, ఆదివారం ఇదివరకు అక్కడి నుంచి మనకి చాలా మంది వచ్చేవాళ్ళు. ఒక్కసారి ఆర్టీసీ బంద్ చేస్తే టికెట్ రేట్లు ఎంత పెంచుతారని ప్రైవేట్ వాళ్ళు ఎవరు ఊహించం. 4000 ఫ్లైట్ టికెట్ సమానంగా చేసేస్తారు. కానీ ఆర్టీసీ ఎప్పుడు అలా చేయదు. ప్రజా వ్యవస్థ అంటారు, ప్రజా రవాణా వ్యవస్థ. అలాంటి దాన్ని ఈ విధమైన ఆలోచనతో నిర్వీర్యం చేయడం అనేది తప్పు. ఇప్పటికే విద్యార్థిపురం డిపో కానీ, గుంటూరు 1 డిపో కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. పెనాకిల్ సంస్థకి ఇస్తున్నారు. అసలు పెనాకిల్ సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలకు వైఎస్ఆర్టీసీ కన్వీనర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే మరి వైఎస్ఆర్టీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనకి చూస్తున్నాం. ఈ రవాణా వ్యవస్థ అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. దీన్ని ఈ యొక్క పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగాలని ఈ యొక్క ఆర్టీసీని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనం చూసాం ఇందాక 2020లోనే ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్ నుండి పబ్లిక్ సెక్టర్లోకి దాన్ని తీసుకురావడం, మరి 50,000 మంది ఎంప్లాయీస్ని ఆయన ఆ టైంలో కాపాడినట్టుగా అయింది. మరి దీన్ని కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి వ్యతిరేకత. ఆయన ఏంటంటే కేవలం ఈ ప్రైవేట్ వ్యక్తులు బాగుండాలి, ప్రైవేట్ సంస్థలు బాగుండాలి అనే విధంగానే
ఈయన పేదవాళ్ళు బాగోకూడదు అన్న సబ్జెక్ట్ మీద వెళ్తారు తప్ప ఏ విధంగా ఈ యొక్క మా కార్మిక సంఘ నాయకులు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ ధర్నా జరగడం జరిగింది పార్టీ తరఫున. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్కటిని ప్రైవేటీకరణ చేసుకుంటూ వచ్చారో, మళ్ళీ అదేవిధంగా ఆర్టీసీ బస్సులను కూడా ప్రైవేటీకరణ చేయాలా, దానికి ఏదో కారణం చెప్తారు, దానికి ఖర్చులకు డబ్బులు కావాలా, ఏసీలు పెట్టాలా, ఇంకేదో చేయాలా, కాబట్టి ప్రైవేటీకరణ చేసేస్తే మన పని అయిపోద్ది, మనకు గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి, ప్రజలకి వాళ్ళ బాధ వాడు పడతారని ఏదైతే ఆయన అనుకుంటున్నారో, ఏ విధంగా అయితే ఆయన మేము పేదవారికి అండగా ఉంటుందని 17 మెడికల్ కాలేజీని కాపు సమాజంలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అన్నారు. కాపు యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెందుర్తి సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుల మతాలకు అతీతంగా సమాజానికి సేవలు చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేనను ప్రారంభించారని గుర్తు చేశారు. పవన్ పట్ల వ్యతిరేకత పెంచేందుకు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైసీపీ నేతలను హెచ్చరించారు. అనుకుంటే తప్పు చేసిన వాళ్ళు ఏ కులంలో ఉన్నా తప్పే అంటాను, అన్యాయానికి గురి కాబడ్డవాడు కూడా ఏ కులంలో ఉన్నా అన్యాయమే అంటానని చెప్పి ఆయన క్లారిటీగా మాట్లాడితే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే మళ్ళీ అదే కాపులతో నిన్న కాకినాడ ద్రాక్షారామంలో బొత్స సత్యనారాయణ గారు, దాడిశెట్టి రాజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, కొట్టు సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పేర్ని నాని, వంగా గీత తదితర నాయకులు, అంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కాపులను అక్కడికి రప్పించి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉన్నప్పుడు కులం పేరు ఎత్తుతారని, అవసరం తీరిన తర్వాత కాపులకు ద్రోహం చేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పేరారు. ఓరి దద్దమ్మల్లారా, మా పార్టీ సిద్ధాంతమే కులాలు మతాలు లేని సమాజాన్ని మా పార్టీ సిద్ధాంతాలు 7 విషయాల మీద ఉంటే దాంట్లో ఒక అంశమే కులం మతం లేని సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక పార్టీ ఒక కులం మీదో ఒక మతం మీదో ఆధారపడి రాజకీయ పార్టీ మన జాలదు అని చెప్పి తెలియని అంత వ్యక్తులు కాదు మేము. పైగా సమాజంలో అన్ని కులాలు కోరుకునే ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మల్లాగా ఈ కాపు జాతి, అక్కడ ఉన్న కాపు జాతి తయారయ్యి ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, అక్కడ ఉన్న కాపులందరికీ కూడా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో కొంత ప్రాపగా జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లోకి ఏమైనా వెళ్తామన్న తపన ఉందేమో కానీ, మొన్న కాపు యువత కానీ కాపు జాతి కానీ మిగతా జాతి కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టినందుకు మిమ్మల్ని తరిమి రాజకీయంగా సమాధి చేశారే, అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి సిగ్గుపడండి. సిగ్గు శరం లేకుండా మీ ఇళ్లలో మీకు ఎలా తిండి పెడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పుట్టినరోజు వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. 17వ టీడీపీ నేత కాళ్ల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను జిల్లా అధ్యక్షుడు పట్టాభి, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే కుమారుడు ప్రతాప్ రుద్ద అతిథులుగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి వెలగపూడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు వెలగపూడి అని నేతలు అన్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ప్రజా సేవలో ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోతనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలలో మన్ననలు పొందిన నాయకుడు, 4 సార్లు ఘన విజయం సాధించిన నాయకుడు, గౌరవనీయులు సోదరుడు వెలగపూడి రామకృష్ణబాబు గారి 66లోకి ఎంటర్ 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి మా అందరూ కోరుకునేది ఒకటే, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల హృదయాల్లో నిలిచిన సోదరుణ్ణి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు కూడా అంటే మరి ఒక 35 సంవత్సరాలు ఇలాగే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయనకి ఆ భగవంతుడు ఆ శక్తిని యుక్తిని ఇవ్వాలని, ఆయన మరిన్ని 35 పుట్టినరోజులు ఈ ప్రజల మధ్య జరుపుకోవాలని, అలాగా ఆ వెంకన్న బాబు ఆశీస్సులు కానీ షిరిడి సాయినాథన్ ఆశీస్సులు పోలమాంబ ఆశీస్సులు ఉండాలని ఈ ప్రజలందరూ కూడా మనసా వాచా కర్మ కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే వెలగపూడి అని చెప్పేసి భక్త కంఠంతో నినదించి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న ఆయనకి పెద్ద ఆయనకి కూడా వినిపించాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే వెలగపూడి, హ్యాపీ బర్త్డే వెలగపూడి, హ్యాపీ బర్త్డే వెలగపూడి. థ్యాంక్ యూ. మా ప్రీతమ్మ నాయకులు మా గురువారులు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు జన్మదిన వేడుకలు మా 17వ వార్డులో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పుట్టినరోజు వేడుకలు 22వ వార్డు నాయకులు బొట్టా వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వెలగపూడి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభి ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను, అన్నదానాలను నిర్వహించామని నేతలు తెలిపారు. మరి ఈరోజు ప్రియతమ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు గారు 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో 22వ వార్డులో మా సోదరుడు పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ బొట్టా వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అందరి నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి కూటమి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ మంచి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రక్తదాన శిబిరానికి అందరూ విశేషంగా వచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు. అలాగే మధ్యాహ్నం ఇక్కడ ఆయన ఆధ్వర్యంలోనే భోజన కార్యక్రమం కానీ అట్లాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పాల్గొని వెలగపూడికి తమ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే ఆయన నిండు నూరేళ్ళు మరొక 35 వసంతాలు ఈ ప్రజల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో జీవించాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆ శక్తిని యుక్తిని ఇవ్వాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, ఆ షిరిడి సాయి ఆయన ఆశీస్సులు, పేలమ్మ పోలమాంబ తల్లి ఆశీస్సులు ఆయనకు ఉండాలని 22వ వార్డు తరఫున తూర్పు నియోజకవర్గ కూటమి కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు శ్రీ పట్టాభి గారు దివ్య ఆశీస్సులతో ఈ యొక్క వార్డులో బ్రహ్మాండంగా రక్తదానం, అలాగే ముఖ్యంగా మధ్యాహ్నం పేదలకు అన్నదానం, సాయంత్రం ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారికి ఆయుర్వేదం బాగుండాలని, ఇంకా ముందు ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొత్తం నియోజకవర్గంలో చేయాలని ఆ భగవంతుడు ఆ సాయిపని మొక్కుకున్నారు. హెడ్లైన్స్ మరోసారి. స్థానికుల కోరిక మేరకు దేవుడి మందిరాలను నిర్మిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 813 ఆలయాలను పునర్నిర్మిస్తున్నామన్న మంత్రి ఆనం రామనారాయణ. జీవీఎంసీకి 150 ఓట్లతోనే ఎన్నికలకు వెళ్తాం. ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు వెల్లడి. తమ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి, సిపిఎం నేతలు డిమాండ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.